Hi everyone, welcome back to one more new vlog, Lekha's Reno's Diaries. సో గైస్ ఈరోజు నేను చాలా టైం తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ మధ్యన అయితే నేను అసలు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, షార్ట్స్ కూడా చేయలేదు, లాంగ్ వీడియో కూడా చేయలేదు. యాక్చువల్లీ నా లైఫ్లోని చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా ఒక ఇన్సిడెంట్ కాదు, 2 ఇన్సిడెంట్స్. అవి కూడా చాలా పెద్దవి. లైక్ నేను ఇంకా వీడియోస్ చేయాలనేది కూడా లేదు నా మైండ్లోని. సో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే ఇంకా ఈ వీడియో అయితే ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది, సో ఆ రోజే అనమాట. సో అందుకే అని ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూస్తే ఏం జరిగిందనేది అర్థమవుతుంది గైస్. సో వీడియోకి లాస్ట్ వరకు చూడండి. బట్ గైస్, లైఫ్ అనేది మాత్రం అయితే సెకండ్లోనే చేంజ్ అయిపోతుంది. సో నా లైఫ్లో కూడా అదే జరిగింది. ఇంకా గైస్, ఈరోజు సాటర్డే నేను మార్నింగ్ 3కి లెగ్సాను. మా జయ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కోల్కతా వెళ్తున్నాడనేసి. అప్పుడు నేను మా జయ కోసము టిఫిన్ ప్యాక్ చేయాలి. ఇంకా నైటే నేను రైస్ కుక్ చేసి అయితే పెట్టుకున్నాను 11:30 సంథింగ్ ఆ టైంకి. ఇంకా అప్పుడు మార్నింగ్ 3కి లెగిసిపోయాను. జై కోసము వామ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ట్రైన్లోనైతే ఇలా లైట్ వెయిట్ ఫుడ్ అయితే బెస్ట్ కదా కిడ్స్కి అనేసి. మా జైకి అయితే బయట ఫుడ్ అయితే అసలు ఇష్టం ఉండదు. సో అందుకే అని ఇంట్లోనే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మా జై కోసము. ఇంకా ట్రైన్ టైం అయితే 4:50. ఇంకా ఇప్పుడు మేము ట్రైన్ది రన్నింగ్ స్టేటస్ చెక్ చేస్తే ట్రైన్ 1 అవర్ అబోవ్ లేట్ ఉంది. ఇంకా ట్రైన్ 1 అవర్ డిలే కాబట్టి ఇంటి నుంచి 5కి వెళ్తే ఇంకా టైంకి అయితే స్టేషన్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఇంట్లోని కొన్ని మిగతా వర్క్స్ కూడా ఉండాలి. సో అవి కూడా ఇంకా వామ్ రైస్ అయిన వెంటనే ఇంకా అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. సో సింపుల్గా నేను వామ్ రైస్ అయితే అందరూ చేసుకుంటారు కదా, అలాగే చేసుకున్నాను. మా జైకి అయితే ఎక్కువగా పోపు అవన్నీ వేస్తే ఇష్టం ఉండదు కాబట్టి మస్టర్డ్ సీడ్స్ ఇంకా క్యూమిన్ సీడ్స్ 2 స్కిప్ చేశాను. చనా దాల్ ఇంకా క్యారమ్ సీడ్స్ ఇంకా ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్ వేసి సింపుల్గా రెడ్ చిల్లీ యాడ్ చేసి వామ్ రైస్ అయితే చేసాను మా జై కోసము. ఇంకా ఇప్పుడు వెళ్ళేసి స్నానం చేసి వచ్చి అప్పటి వరకు రైస్ కొంచెం చల్లారుతుంది కదా, సో తర్వాత టిఫిన్ అయితే ప్యాక్ చేయొచ్చు అనేసి ఇంకా నేను కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను. ఇంకా మా జై కోసము వేడి నీళ్ళు కూడా బాటిల్లోని పట్టేసాను. ముందే వేడి నీళ్ళు చేసి పెట్టాను. ఇంకా అప్పుడైతే వేడి నీళ్ళు కూడా ఫిల్ చేసాను బాటిల్లోని. ఇంకా టిఫిన్ కూడా ప్యాక్ చేసాను మా జై కోసము. టైం ఉండాలనేసి ఇంకా స్నానం చేసాక పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మేము ఇప్పుడు మా జైకి స్టేషన్కి డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. మా జై కూడా ఇంకా లెగ్స్ రెడీ అయిపోయాడు. ఇంకా మా అవి కోసము టీ పెడతానంటే వద్దు, నీ స్టేషన్లో తాగేస్తానన్నారు కాబట్టి ఇంకా టీ అయితే పెట్టలేదు. ఇంకా అప్పుడు స్టేషన్కి వచ్చేసాము. వచ్చినంటే ఇంకా ఫస్ట్ అయితే మా అవి టీ తాగుతున్నారు. ఇంకా అప్పుడు ట్రైన్ రావడానికి కూడా ఒక 20 మినిట్స్ టైం ఉంది. సో ఫస్ట్ టైం మా జై ఈసారి అయితే చాలా అంటే చాలా పేచీ పెట్టాడు. ఎగ్జామ్ అయిన వెంటనే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి నాకు వదిలేసి అయితే మా జై అసలు ఒక 5 మినిట్ కూడా ఉండలేడనమాట. సో అలాంటి ఈసారి అయితే మాత్రం చాలా అంటే చాలా పేచీ పెట్టాడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి. ఇంకా మా జయ్యే ఇంకా ఇంత పేచీ పెడుతున్నాడనేసి ఇంకా వాడికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించాము. ఇంకా మేము ఇప్పుడు ఇంటికి వెళ్తుండాలి. సో ఆల్మోస్ట్ ఇంటి దగ్గరలోనే ఉండాలి. సో ఆ టైంలోని చాలా డేంజర్గా యాక్సిడెంట్ అయితే జరిగింది. సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా నేను అనుకోలేదుకి ఇంత డేంజర్గా ఉంటుంది అనేసి. సో జస్ట్ లైట్గా లెగ్కి తగిలింది అనేసి అయితే అనుకున్నాను. సో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 30 మినిట్స్లోనే మా మమ్మీది కాల్ వచ్చింది. ఎప్పుడు తనైతే నాకు మార్నింగ్ టైం అయితే ఎప్పుడు కాల్ చేయరు. సో అలాంటిది తను కాల్ చేసినా నేను హాస్పిటల్కి వెళ్తుండాలి, ఆ టైంలో దారిలోనే ఉండాలి. సో మా మమ్మీకి కూడా నేను ఏం చెప్పలేదు, ఎందుకంటే నేను అంత సీరియస్గా అయితే తీసుకోలేదుకి ఇంత డేంజర్గా అవుతుంది అనేసి అయితే. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎక్స్రే తీసాక తెలిసింది బోన్ లెగ్ది బ్రేక్ అయ్యి క్రాక్ కూడా అయింది, జాయింట్ దగ్గర కూడా చాలా క్రిటికల్గా ఉందనేసి. నేను హాస్పిటల్లోని సాటర్డే మార్నింగ్ అడ్మిట్ అయ్యాను. ఇంకా ట్యూస్డే ఈవినింగ్ అయితే సర్జరీ జరిగింది. యాక్చువల్లీ సాటర్డే సర్జరీ చేస్తారన్నారు, బట్ స్వెల్లింగ్ అయితే అసలు తగ్గట్లేదు. సో ఆ టైంలోనే సర్జరీ చేయినా చాలా రిస్క్ అనేసి చెప్పారనమాట డాక్టర్. సో ట్యూస్డే ఈవినింగ్ అయితే సర్జరీ చేశారు, 4th డే.
నెక్స్ట్ డే సర్జరీ చేశారు. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇంకా మా బడమ్మ వచ్చిన తర్వాత అయితే తనైతే నాకు చాలా కేరింగ్గా చూసుకున్నారు. మా బడమ్మ నాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా నేను మా ఫ్యామిలీలో ఎవరికీ ఏమీ చెప్పలేదు. బట్ ఆ రోజే మా బడమ్మకి ఎలా తెలిసిందో తెలీదు. బట్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసాక ఇంకా తనే అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో కూడా నేను స్మైల్ చేస్తుంటే డాక్టర్స్, నర్స్, ఆయా అందరూ నిజంగా ఈ సిచ్యుయేషన్‌లో కూడా ఈ స్మైల్ ఉన్నది ఫేస్‌లోనంటే చాలా గ్రేట్ అనేసి ఇలా మా హబీకి అయితే డాక్టర్స్ చెప్తుండాలి. నాకైతే ఒక నర్స్ అంటుండాలి. సో, ఈ సిచ్యుయేషన్‌లో కూడా ఫేస్‌లోని స్మైల్ ఉంది ఎలా అనేసి ఏదో జరిగిందనేసి దానికోసం థింక్ చేస్తూ బాధపడకుండా దానికి ఇంకా లైఫ్ చాలా ఉంది. సో, ఇలాంటివి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే లైఫ్‌లో జరుగుతూ ఉంటుంది. బట్ లైఫ్‌లోనే ఎప్పుడైనా ఏ సెకండ్ అయినా ఏదైనా జరగచ్చు గైస్. సో, చాలా అలర్ట్‌గా ఉండాలి. లైఫ్ అనేది అయితే సెకండ్‌లో చేంజ్ అయిపోతుంది. సో గైస్ ఇంకా ఫైనలీ నాకు డ్రెస్సింగ్ కూడా చేసారు. ఈరోజు అయితే డిశ్చార్జ్ చేసేస్తున్నారు. హాస్పిటల్లో 1 వీక్ అయిపోయింది. ఇంకా గైస్ నేను కూడా బేగా రికవర్ అయ్యి ఫస్ట్ లాగా నా షార్ట్స్ అన్నీ కంటిన్యూ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను ఈ టైంలో కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్ గైస్. బాయ్ బాయ్.